మొత్తం సేమ్ రామలన్నా ఎవరికైనా మనస్తాపం కలిగించుంటే ఇవరికే నేను ఆ మాట మాట్లాడిన మరుక్షణమే జిల్లాల జరిగిన మాట పట్ల విచారం వ్యక్తం చేసిన విషయాన్ని మహిళా కమిషన్ దృష్టికి తీసుకొని వచ్చినాను. వారు ఏదైతే మహిళా కమిషన్ పిలుపునిచ్చిందో చట్టాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా, మహిళల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా నేను పొరపాటున ఒక మాట ఏదైతే ఆ విషయంలో విచారం వ్యక్తం చేస్తున్నా చెప్పి కూడా మళ్ళీ ఒకసారి అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తులుగా, రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించే వ్యక్తులుగా ఇక్కడికి వచ్చి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని వస్తే ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాల మీద దాడి చేసి పోలీసులను అడ్డం పెట్టుకుని ఇక్కడికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను, మా గౌరవ ప్రజాప్రతినిధులను, అదేవిధంగా మా నాయకురాల మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో ఇక్కడ తప్పకుండా మీడియా అంతా కూడా దానికి సాక్ష్యం తీవ్రంగా ఖండిస్తా ఉన్నది పద్ధతిగా. ఎందుకంటే మేము వచ్చింది ఒక సదుద్దేశంతో రాజకీయాల్లో సంస్కారవంతంగా ఉండాలి, వ్యవస్థల్ని గౌరవించాలి, మహిళల్ని గౌరవించాలి, ఎవరైనా పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతో మేము వస్తే ఈ రకంగా వివరించడం అనేది మంచిది కాదు. రెండవది, మహిళా కమిషన్ దృష్టికి రాష్ట్రంలోని ఇతర సమస్యలు కూడా, అన్ని విషయాలు కూడా వారికి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ 8 నెలలుగా రాష్ట్రంలోని పరిస్థితులు ఇవన్నీ కూడా వివరంగా చెప్తే మీరు మరొక రూపంలో రండి, మరొకసారి టైం తీసుకొని రండి వారు అన్నారు. అవసరమైతే తప్పకుండా మా నాయకులందరూ కూడా మళ్ళీ మేము కూడా అందరం వచ్చి మొత్తం చిట్టా కూడా వారికి ఇవ్వడానికి వచ్చినాం. ఇస్తే రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అత్యాచారాలు, ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, వీటన్నిటిని వివరించడానికి ఇంత పెద్ద మొత్తం విషయం అంతా కూడా తీసుకొని వస్తే మళ్ళీ రమ్మన్నారు, మళ్ళీ కూడా వస్తాం, మా గౌరవం ఉంది వ్యవస్థల పట్ల. కానీ ఈ రోజు ఏ వైఖరి అయితే కూడా మనస్ఫూర్తిగానే కోరుతాం. సెల్ ఫోన్ బాబు, సెల్ ఫోన్ సెల్ ఫోన్ పక్క జరుపు, అది ఎంత జరుగు మహిళా కాంగ్రెస్ నేతలు వారు ప్రవర్తించిన రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘటనలు కూడా స్పందించడం మహిళా కమిషన్ ఈ విషయంలో స్పందించింది చాలా సంతోషం. మహిళా మంత్రి కూడా నోరు సంతోషం. కానీ వాళ్ళే పిలిపించి వాళ్ళే వాళ్ళ ఆఫీస్లో మహిళా కాంగ్రెస్ నాయకులను పిలిపించుకొని మరి అడ్డుకునే ప్రయత్నం చేయడం, మాతో కలిసి వచ్చిన మా నాయకులు చూడమని వచ్చిన మహిళా నాయకురాల మీద దాడి చేయడం చాలా శోచనీయం. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి, దీని నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చాలా క్లియర్గా వారు ఇచ్చిన సమయం కంటే ముందు వచ్చి హాజరయ్యారు. వారు అడిగిన అన్ని విషయాలకు సమాధానం చెప్పారు. దీనితో పాటు వారు ఒక బాధ్యత గల పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక విషయాలను కూడా దృష్టికి తీసుకెళ్లి వాటిని పిలిపించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయాలను మరి కమిషన్ దృష్టికి తీసుకొస్తూ వాటిని అరికట్టే భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఇలాంటి తిరిగి జరగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చెప్పారు. కాబట్టి ఇదంతా ప్రజలు గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తాను.